కరెక్ట్గా ఈరోజు 35 సంవత్సరాలు ఆయన మనకు వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ మనం ఆయన స్ఫూర్తులను మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పీజీవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనము, అలాగే ఇవాళ రాముడుగా రూపం తిరుమల తేజ, అలాగే ఆంజనేయుడిగా బొబ్బిలికి చెందినటువంటి బొబ్బిలి నాయుడు విజయనగరం జిల్లా వాళ్ళిద్దరు మన ముందుకు రాబోతున్నారు. ఓ చిరు సత్కారం చేసి నాయుడు గారికి శ్రద్ధాంజలి ఘటించి నాటకం మొదలు పెడదాం. ఇప్పుడు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, అలాగే వెంకటేశ్వర నాయుడు గారి చిత్రపటానికి పుష్పమాల సమర్పణ ఈ కార్యక్రమంలో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అంటే వెంకటేశ్వర నాయుడుతో పాటు నాటకం లేదా నాటకాల్లో పాల్గొన్నటువంటి సోదరుడు సీనియర్ నటులు హెచ్ చంద్రన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన వారసులు వెంకటేశ్వర గారు ఇంటి పేరుతోనే కాకుండా ఊరి పేరుతో రాష్ట్రమంతా తెలిసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయనే. వెంకటేశ్వర అంటే వెల్లుర్తి వెంకటేశ్వర అంటే అందరికీ తెలుసు, అలా పేరున్నటువంటి వ్యక్తి. బాబు ఆ రెండవ వరుసలేసి ఒక అవతల వరుసలేసి లేడీస్ ఎవరంటే పిల్లలు మా మూడవ వరుస చేసేటి వాళ్ళని మీరు ఆ ముగ్గురు వెంకటనాయుడు, వెల్లుర్తి వెంకటనాయుడు వారిని ఆహ్వానిస్తున్నాను. మరి వెంకటనాయుడుతో పాటు కొంతకాలం హార్మోన్స్గా పనిచేసి ఆ కార్యక్రమంలో ఆయన వెంటనేటువంటి ఆయన కుమారుడు మా సోదరుడు రమణారెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, మరి మాలో అంటే సంస్థలో సీనియర్గా ఉంటూ ఎమ్మిగనూరు వాసి అని కర్నూలు అనకూడదు, మాతో పాటు ఉంటాడు. కానీ మేము ఎప్పుడు తెలంగాణలో వెళ్ళిపోతాడు, ఎమ్మిగనూరు వెళ్ళిపోతాడు, అలా ఆయన రాజకీయాలు చూసి వస్తాడు. ఎమ్మిగనూరు వాసి రాజారత్నం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అమ్మ రమ్మ తేజ అక్కడ అట్లాగే నాయుడు ఒకసారి వారిద్దరికి గట్టిగా కష్టాలు స్వాగతం పడడం. జ్యోతి ప్రజ్వలన నాయుడు వెంకటనాయుడు సార్ ఒకసారి అందరు చూడండి. హలో అందరూ అయిపోతారు సార్. ఒకసారి అందరు పట్టుకుంటారు చూడండి సార్. పెద్దలందరినీ కోరుతున్నాను. నాయుడు వెంకటనాయుడు చంద్రన్న గట్టిగా 38 సంవత్సరాలు మనం అనుకుంటున్నాం. 1988 సరిగ్గా ఇదే రోజు రూపం రామకృష్ణ రాయ నిలబడు. రూపం ఇవాళ రాష్ట్రమంతటా కూడా ఒక యువ నటి, అలాగే ఆయన అభిమానులు ఎవరైనా వచ్చేసి దానికి చిత్రపడానికి పూలు వేయవలసిందిగా అక్కడ నిలిచినటువంటి సోదరులు ఉన్న వాళ్ళందరూ రమ్మటిగా ఆహ్వానిస్తున్నారు. వెల్లుర్తి తెచ్చినటువంటి సోదరులంతా రండి. ఎంత పడి వస్తుంది, ఎంత పడి వస్తుంది.
విరూపాక్ష రెడ్డి పెద్దకొడుగూరు అనంతపురం జిల్లా గట్టిగా వారికి తప్పటి కొట్టి స్వాగతం పలుకుతాం. వెంకటరామనాయుడు గారి శ్రీమంతాలు దూరంగా చేసినాడు. బలరాం గారు సోదరులందరూ కూడా చాలువా ఆయన మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. పారితోషికం రామకృష్ణ గారు కార్యక్రమానికి పారితోషికం వారికి అందజేస్తున్నాం. ఎందుకంటే వర్ధంతి కార్యక్రమం జరపాలని అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ గారికి మా టీజీవీ కళాక్షేత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరి తరఫున ఒక్కసారి గట్టిగా వారికి అభినందనలు తెలపవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణ గారికి మీరు లోపలికి వెళ్ళండమ్మా. నేను తయారైతే 2 నిమిషాలు పూర్తి చేస్తాను. తీసుకు ఇక్కడ వచ్చేసిన కళాకారులందరికీ ధన్యవాదాలు. కీర్తిశేషులు డి వెంకటనరసింహనాయుడు గారి వర్ధంతి ఈరోజు మనం ఇక్కడ ఈ కళాక్షేత్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా ముదాహం. ఎందుకంటే మేము కూడా కొన్నేళ్ళ క్రిందట, ఒక 7-8 ఏళ్ళ కిందట శ్రీనివాసులు గయోపాఖ్యానం కంప్లీట్ నాటకాన్ని ఆయన వర్ధంతికి ఇక్కడ ఇదే స్టేజ్ మీద జరిపినాము. ఆయన వర్ధంతికి ఆయననే కంపోజ్ చేశాడు నాటకాన్ని అంతా. దాంట్లో నేను అర్జునుడిగా వేశాను. తర్వాత ఇంకో అంకాయనేమో కృష్ణుడిగా ప్రదర్శించినాము. మంచి మన రాయలసీమకి ఒక గర్వకారణమైనటువంటి నటుడు కీర్తిశేషులు వెంకటనరసింహనాయుడు గారు. నేను చిన్నప్పటి నుండి ఆయన ఎమ్మడి తిరిగినా. నేను ఈ రంగస్థలంలో నేను 13 ఏళ్ళ పిల్లగా నుండి నేను వాళ్ళ ఎమ్మడి తిరిగి నాటక రంగంలో ప్రవేశించా. ఎందుకంటే కల్లూరు కీర్తిశేషులు శేషయ్య గారు కల్లూరులో దుర్గారావుని తెచ్చి ఆయనకి గయోపాఖ్యానం అర్జునుడిగా తయారు చేయడము. అదేవిధంగా మరి పక్కనే పచ్చర్లాని తెలంగాణలో ఆయన అక్కడ చౌదరి బాబాయ్ అని ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన, మంచి కళాకారుడు. వాళ్ళిద్దరు కలిసి గయోపాఖ్యానం అర్జునుడికి ఆయనని బాగా రూపురేఖలు దాని పద్యాలను కంపోజింగ్ చేసి బాగా బయటికి తీసుకొచ్చిన ఘనత వాళ్ళిద్దరిది. కల్లూరు శేషయ్య గారు కల్లూరులో తెచ్చి పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చి రాయలసీమ రత్నంగా బిరుదు పొందినటువంటి మన వెంకటనరసింహనాయుడు గారు ఆంధ్రదేశంలో ఇంకొక అర్జునుడు లేడు అనిపించినాడు. ఆంధ్రదేశంలో ఇంకొక అర్జునుడు లేడు లేడు లేడనుచు అని మన ఆంజనేయుడు పద్యం వార్తసుడి. ఆ విధంగా ఆయన అర్జునుడుగా మన ఆంధ్రదేశంలో మళ్ళీ ఆయన ఇద్దరు కాంబినేషను షణ్ముఖాంజనేయరాజు ఆయన ఉంటేనే ఆ నాటకం అని గొప్ప ఇది. ఒక గుంటూరులో వెంకటనరసింహనాయుడు గారి కురుక్షేత్రము, డివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర,
జనము ఆ రోడ్డుకు విజ్ఞాన మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరము, దాంట్లో గయోపాఖ్యానము, అక్కడనే ఆంజనేయుని టెంపుల్ ఒకటి ఉంది, దాంట్లో హరిశ్చంద్ర. జనం అక్కడ కొంచెము ఇక్కడ కొంచెం తిరుగుతుంటే తిరణాల పడదు ఆ రోజు. అటువంటి నాటకాలు అప్పుడు జరిగినవి. మరి ఈరోజు చూస్తే నాటక రంగము జారిపోతుంది, దినదినానికి దిగజారిపోతుంది. ఎందుకంటే నాటకాన్ని సంపూర్తిగా ఆడే నటులు కానీ ఎవరు లేరు. ఎంతసేపు ఉన్న గయోపాఖ్యానం వారిసీను, రామాయణం వారిసీను, చింతామణి భవాని సీను, అంత తప్ప మిగతా నాటకాలు కనిపించడం లేదు. కాబట్టి మీరందరూ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా పత్తి ఉపలే గారికి మిత్రునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. వెంకటనరసాయుడు గారి వారసుడు ఎల్దుర్తి వెంకటనాయుడు మాట్లాడితే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహానుభావులందరికీ నా ధన్యవాదాలు. మరి ఈరోజు ఆయన గురించి మాట్లాడమని నాకు పెద్దలు మైక్ ఇచ్చారు. మరి నాకంటే పెద్దవారు, ఆయన గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. నేను ఆయన గురించి మాట్లాడడం పద్ధతి కాదేమో అనిపిస్తుంది, కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వచ్చింది. మనం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది గోపికలతో సరసాలు ఆడినాడని మనం ఏదో పుస్తకాల్లో ఏదో చెప్పితే విన్నాం. కానీ ఈ కలియుగంలో ఈ రాయలసీమ రత్నం బిరుదాంకితుడు 1600 మంది శ్రీకృష్ణ పాత్రధారులతో ఆడాడుకున్న ఏకైక వ్యక్తి అని గర్వంగా అయితే చెప్పగలను. మరి ఈ భూమండలంలో ఎన్నో కోట్ల జీవరాశులలో మానవ జన్మ దొరకడమే ఒక మహాభాగ్యం. మరి అటువంటి మానవునిగా నాకు జన్మనిచ్చిన భగవంతుడు ఇటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావుని ఇంట్లో జన్మ